హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చూపించబోయే డిష్ పిల్లలు ఎంతో ఇష్టంగా తిని హెల్దీ అండ్ టేస్టీ రాగి బనానా ప్యాన్ కేక్ అనేది చూపిస్తున్నాను. 3 బనానాలను బౌల్లో తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను ఫోక్ సహాయంతో చేసుకుంటాను. మీరు మిక్సీలో కూడా వేసుకొని మ్యాష్ అనేది చేసుకోవచ్చు. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా స్మాష్ చేసుకొని అందులో పాలు అనేవి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్ అన్ని పాలు అనేది ఫస్ట్ యాడ్ చేసినాను. దాంట్లో మళ్ళీ కన్సిస్టెన్సీ చూసి ఏమైనా గట్టిగా వస్తే మళ్ళీ బ్యాటర్ అనేది సరిగా లేకపోతే మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పాలని 1/2 కప్ అని పాలని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను. ఇంకోసారి కలుపుకున్న తర్వాత అందులో నేను బెల్లం తురుము అనేది యాడ్ చేస్తున్నాను. బెల్లం అయినా యాడ్ చేసుకోరు, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్త్ కోసము బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. బెల్లం కూడా పాలల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత నేను 3/4 కప్ అనేది రాగి పిండి అనేది తీసుకున్నా. ఆ రాగి పిండి అనేవి ఒకేసారి వేయకుండా హాఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. నేను రాగి పిండి అంతా వేసుకున్నాను. బ్యాటర్ అనేది ఏదో థిక్నెస్ కనిపిస్తుందని మళ్ళీ పాలు అనేవి యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను కొంచెం వంట సోడా అనేది చిటికెడు వంట సోడా అనేది యాడ్ చేస్తున్నాను. వంట సోడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. వంట సోడా వేసినది బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ వేసుకొని ఘీ లేదా ఆయిల్తో ప్యాన్ వేడి చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఘీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకొని ప్యాన్కి చిన్న ప్యాన్ కేక్స్ అనేవి వేసుకోవాలి. మా పిల్లలు చిన్నవి తింటారు కాబట్టి నేను ప్యాన్ కేక్స్ అనేది చిన్నగానే చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా పెద్దవి కాకుండా చిన్నవి చేసుకోవచ్చు. సైజ్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అది ప్యాన్ కేక్స్ అన్నా కూడా మందంగా అనేది చేసుకోవాలా. మరీ మందంగా కాకుండా మళ్ళీ పలుచగా కాకుండా మీడియం దాంట్లో చూసుకొని చేసుకోవచ్చు. నేను చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలా చూసుకొని వేసుకోవచ్చు. ఈ ప్యాన్ కేక్స్ అనేవి మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు 2 వైపులా కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు అయిందో లేదో అవి ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని సేమ్ కలర్ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంతే తయారైపోయినాయి. హెల్తీ అండ్ టేస్టీ రాగి బనానా ప్యాన్ కేక్ అనేవి రెడీ అయినాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి సర్వ్ చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఈ వీడియోను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు తినేయాలి ఫ్రెండ్స్. అవి చల్లగా ఉన్నప్పుడు అయితే ఆ టేస్ట్ అనేది అంతగా బాగుండవు. అందుకోసము వేడిగా ఉన్నప్పుడే పిల్లల్ని తినిపించేస్తే పిల్లలైనా తినచ్చు, పెద్దలైనా. బాయ్ ఫ్రెండ్.